హాయ్. లాస్ట్ వీక్ సాటర్డే సండే నేను కొన్ని అనౌన్స్మెంట్స్ మన కమ్యూనిటీలో షేర్ చేయడం జరిగింది. యుఎస్ఏ ఇరాన్ వార్ వస్తుంది కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఈ షార్ట్ టర్మ్ ర్యాలీ మళ్ళీ పడిపోవడానికి ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. మార్చ్ 3 వరకు 2,80,000 వరకు వెళ్ళిన సిల్వర్ ప్రైసెస్ తదనంతరము మళ్ళీ 2,60,000 వరకు పడిపోవడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో కొన్ని ఆర్టికల్స్ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్టర్స్ని అంచనా వేయాలి, లాజిక్స్ని తెలుసుకోవాలి అని చెప్పి నేను పదే చెప్తా ఉంటాను. యుద్ధం వస్తే మెటల్స్ పెరుగుతాయి, అవి ఆర్డినరీ టైంలో. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరే. 2, యుద్ధం వస్తే ఇక్కడ అమెరికాకి డాలర్కి చాలా ఫేవర్. ఆ కారణం సిల్వర్ పడిపోవడానికి ప్రధాన కారణం. 2, యుద్ధం వస్తే ఇండస్ట్రియల్ యూజెస్ తగ్గిపోతుంది, కంపెనీల్లో సిల్వర్ యూజ్ అనేది తగ్గుతాం. సో చాలా వరకు మార్కెట్లో కొన్ని లాజిక్స్ని ఫార్ములాస్ని పట్టుకొని అదే కరెక్ట్ అవుతుందని అనుకుని ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సిల్వర్కి చాలా వరకు దూరంగా ఉండండి అని చెప్పి పదే చెబుతున్న సందర్భంలో కూడా నేను మార్కెట్లో చూస్తూ ఉంటే చాలామంది ఛాన్స్ దొరికితే సిల్వర్లో కొనేద్దామని చెప్పి ఆలోచనతో ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నా. ట్రెండ్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఇంట్రెస్ట్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి పదే చెప్తాం. తెలుగు ఇన్వెస్టర్స్కి ఒక గుడ్ న్యూస్. చాలా రోజులుగా డౌన్ ట్రెండ్లో ఉన్న గోల్డ్, ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియని సిల్వర్ మన యొక్క ఇన్వెస్టర్స్కి ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్గా మిగిలిపోయాయి. అయితే మార్చ్ 18-19 తారీఖులో జరిగే యుఎస్ఏ ఫెడ్ మీటింగ్ తర్వాత వీటికి ఒక రకమైన క్లారిఫికేషన్ లభిస్తూ ఉంది. మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఇంకొక వారం రోజులు ఆగండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్లో మార్చ్ 18-19 తర్వాత వీలు ఉంటే ఉగాది నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఇంకా సిల్వర్కి ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. మీ యొక్క కొత్త గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉగాది 19 తర్వాత స్టార్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి మరిన్ని స్ట్రాటజీస్ అండ్ ఇన్ఫర్మేషన్స్ రానున్న రోజుల్లో షేర్ చేయబోతా ఉన్నాను. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా రియల్ టైం డాటాని, ఫ్యాక్టర్స్ని అంచనా వేసి మనం డిసైడ్ అవ్వాలి. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి నేను కొనుక్కుంటాను అంటే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే అది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది.